వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాం. మరి మంచిగా పాటలు పాడి దేవుడి నామమును ఘనపరిచున్నారు. మరి మీరు కొత్త కొత్త పాటలు పాడుతూ ఉంటే ఎంతో సంతోషం. మరి మంచిగా దేవుడి నామమును ఘనపరచడం, ఆరాధనలో దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము పరిశుద్ధాత్మ గురించి మనము ధ్యానించుకుంటూ మాట్లాడుతూ ఉంటున్నాం. ఈ పరిశుద్ధాత్మ మనం ధ్యానించుకున్నప్పుడు అనేక మాటలు, మరి ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచున్నదని చెప్పి అక్కడ నుండి మరి ఆయా రీతులుగా దేవుని ఆత్మ యేషోబు మీద ఎలాగున్నది, న్యాయాధిపతులలో దేవుని ఆత్మ ఎలాగూ కార్యములు చేసింది, మనం ధ్యానించుకుంటూ ఉంటున్నాం. మనము సమూయేలు దగ్గరకు, మరి సౌలు దగ్గరకు మనం వచ్చినప్పుడు సౌలు గురించి మనం ధ్యానించుకుంటూ ఉంటున్నాము. మనం చూసినట్లయితే 1 సమూయేలు 10వ అధ్యాయములో అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి చూడండి, దేవుని యొక్క స్వాస్థ్యం మీద ఒక అధిపతిగా, ఒక రాజుగా, మొట్టమొదట ఇశ్రాయేలీలకు రాజుగా ఉండాల్సిన వ్యక్తి ఎలాగుండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, అక్కడ రాయబడినది 3వ లైన్లో, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించినాడు. ఎవరు అభిషేకించేది? అమ్మా, సమూయేలు తైలపు బుడ్డి తీసుకొని తైలం పోస్తున్నాడు. అయితే అభిషేకించేది ఎవరు? దేవుడు అభిషేకిస్తూ ఉంటున్నాడు. మనుషుల అభిషేకం వేరు, దేవుని అభిషేకము వేరు. కావున దేవుడు అభిషేకిస్తే తన స్వాస్థ్యం మీద అధిపతిగా ఉండేదానికి దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యము నడిపించేదానికి, తన ప్రజలు అయిన ఇశ్రాయేలు జనాంగము నడిపించేదానికి దేవుడు మరి సౌలును అభిషేకించి ఏర్పరచుకుంటూ ఉంటున్నాడు. ఇప్పుడు సౌలు మీదకి మనం చూశాము 10వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగువచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును, దేవుడు నీకు తోడుగా నుండును. కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దానిని చేయము. సమూయేలు సౌలుకు చెబుతూ ఉంటున్నాడు, సౌలా, ఫిలిస్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గర రాగానే స్వరమండలము, తంబూర, సన్నాయి, సితార వాయించేవారు వెనుక ఉన్నతమైన స్థలము నుండి వచ్చు ప్రవక్తల సమూహము నీకు కడబడును. వారు ప్రకటన చేయుతూ వత్తురు. ఉన్నత స్థలముల నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము. వారు దిగి వస్తూ ఉండగా నువ్వు పో. అలాంటప్పుడు ఏమరుగుతుందంటే, యెహోవా ఆత్మ నీ మీదకి ఎలాగొస్తుంది? బలముగా దిగొస్తుంది. హల్లెలూయా.
దేవుడు అభిషేకిస్తుండు. అక్కడ మనం చూసాము, దేవుడు నిన్ను అభిషేకించిండు తన స్వాస్థ్యం మీద. ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా అభిషేకించబడిన వారి మీదకి ఏమొస్తుంది? దేవుని ఆత్మ. దేవుడు అభిషేకించబడిన వారి మీదకి తన ఆత్మను కుమ్మరించాలని ఆశపడుతూ ఉండవు. దేవుని చేత అభిషేకించబడిన వారు గొప్ప కార్యములు చేయాలని దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తా ఉండవు. అభిషేకించబడిన తర్వాత దేవుని ఆత్మ కావాలా? ఎందుకు ఇక్కడ సౌలుకు దేవుని ఆత్మ కావాలంటే అక్కడ రాయబడి ఉన్నది, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా. దేవుని ఆత్మ వస్తే ఏం చేస్తాడు? ఒకటి, ప్రవచనం. తమిళ్లో ఏముందన్నమాట? ఓ దీర్ఘదర్శనము చెబుతావు. ஆண்டருடைய ஆவி இறங்கும் போது ஒரு தீர்க்கதரிசியா மாறுறாங்க. ஹல்லேலூயா. ஆண்டருடைய பரிசுத்த ஆவி இறங்கும் போது ஒரு பலனுள்ள ஆட்களா மாறுறாங்க. ஒரு பலனுள்ள ஆட்களாய் மாறணும் என்று சொன்னால், ஒரு தீர்க்கதரிசி வர்ணம் வேணும் என்று சொன்னால் பரிசுத்த ஆவியானவர் கிரியை செய்யணும், அதுக்கு இடம் கொடுக்கணும். యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. ఏం మనసు? దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చిన తర్వాత ఏమంటున్నా అంటే, సౌలుకు ఒక క్రొత్త మనసు వస్తుంది. ఇదేంది క్రొత్త మనసు? పాత మనసు ఇంగ్లీష్లో ఏముంది? టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. ఇఫ్ యు వాంట్ టు get Holy Spirit and turn to another man, you want to Holy Spirit. When you get the Holy Spirit, you can turn to another man. ஆண்டவருடைய பரிசுத்த ஆவியானவர் வரும்போது తమిళ్లో ఏముంది? వేరు మనుషన్ అంటే క్రొత్త మనసు వచ్చును. పాత మనసు ఏమైపోద్ది? పాత మనసు ఏమైపోద్ది? ఇప్పుడు మనుషులకు పాత మనసు ఉంది. లోకంలో ఉన్నవారికంతా రెండు మనసులు. దేవునిలో లేనప్పుడు ఒక మనసు, దేవునిలోకి వచ్చిన తర్వాత ఇంకొక మనసు రావాలా. ఇప్పుడు ఒక మనిషి నూతన మనసు రావాలంటే, ఈ మనసు మారాలంటే ఏ వ్యక్తికి మనసు మార్చుకోలేడు. మనసు మారాలంటే దేవుని ఆత్మ వస్తేనే వాళ్ళ మనసు మారద్ది. లేకుంటే వాళ్ళు కఠినపరుచుకుంటారు, లేకుంటే వాళ్ళు లోకస్తులుగా జీవిస్తారు, లేకుంటే వారు తిరుగుబోతులుగా జీవిస్తారు, లేకుంటే వారు తాగుబోతులుగా జీవిస్తారు. ఎందుకంటే వారికి క్రొత్త మనసు రావాలంటే దేవుని ఆత్మ వస్తేనే వాళ్ళకు క్రొత్త మనసు వస్తుంది. ఇశ్రాయేలు జనాంగమును, దేవుని యొక్క స్వాస్థ్యమైన జనాంగాన్ని నడిపించాలంటే దేవుని దృష్టికి ఏమి కావాలంటే, మొదట సౌలుకి ఏం మనసు కావాలా? క్రొత్త మనసు కావాలా. పాత మనసు ఈనాడు అనేక మంది ఏం మనసు పెట్టుకుని అన్నారు? పాత మనసు పోవాలంటే ఎవరి ఆత్మ కావాలా? దేవుని ఆత్మ కుమ్మరించబడితే పాత మనసు పోతుంది. అనేక నూతన సంవత్సరాలు వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి. కొత్త మనసు రావడం లేదు. నూతన సంవత్సరాలు వచ్చినప్పుడు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు అంతా కొంత నిర్ణయాలు తీసుకోవడం. ఓ ఈ నెల, ఈ సంవత్సరం నూతనంగా వచ్చింది, నేను నూతనంగా ఉండా. కాదు, మీరు ఎంత ప్లాన్ చేసినా కాదు. మీకు దేవుని ఆత్మ కుమ్మరించబడితేనే మీకు పాత మనసు పోయేసి నూతనమైన మనసు వస్తుంది. లేకుంటే పగబట్టే మనసు, అసూయ మనసు,
ద్వేష మనసు, కక్షల మనసు, కోద్రాల మనసు, పాప మనసు, దుష్టుని ఆలోచనలతో కూడిన మనసు, ఇవన్నీ పోవాలా. దేవుని ప్రజలను నడిపించాలంటే ఈయనకి కావాల్సినది ఒక క్రొత్త మనసు. ఆ మనసు ఎలాగొస్తుందంటే దేవుని ఆత్మ కుమ్మరించబడితేనే. హల్లెలూయా. చూడండి, అదే 9వ వచనము 10:9లో అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. హల్లెలూయా. చూడండి, సమూయేలు సౌలును అభిషేకిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు సౌలు దగ్గర నుండి సమూయేలు వెళ్ళిపోటుకు తిరగగా దేవుడు అతనికి సౌలుకి ఏమిస్తున్నాడు? క్రొత్త మనసు దేవుడు అనుగ్రహించెను, ఇచ్చేసిండు. ఆ దినముననే ఏం కనిపిస్తున్నాయి? సూచన. తమిళ్ ఏముంది? అడియాళంకల్. ఇంగ్లీష్లో ఏముందమ్మా? సైన్సా? సైన్స్ అంటే సైన్. సైన్ అంటే అడియాళం. சைன் అంటే அடியாளங்க. என்ன அடியாளம்? ஒரு மனுஷன் மாறினான்னு சொன்னா அவனுக்கு அடியாளம் வேணும். ஆண்டவருக்குள்ள வந்தா, ஞானஸ்தானம் எடுத்தா அவனுக்கு ஒரு அடியாளம் வேணும். இவன் மாறினானா இல்லையான்னு சொல்லிட்டு. கோவப்படுறான், திட்டுறான்னு சொன்னா அது ஆண்டவருடைய மனசு இல்லை. அப்போ அது அடியாளம் இல்லை, நல்ல அடியாளம் இல்லை. அது புரியுதா உங்களுக்கு? அவன் பேச்சில் ஒரு அடியாளம் வேணும். என்னையா முன்னாடி ஒரு மாதிரி பேசிட்டு இருந்தான், இப்ப பரிசுத்த ஆவி இறங்கின உடனே இவன் பேச்சில் மாற்றம் வந்துச்சே, நல்ல ஒழுக்கமா பேசுறான், அதுதான் அடியாளம். புரியுதா உங்களுக்கு? பரிசுத்த ஆவியானவர் வரும்போது என்னையா இவன் முன்னாடி எப்ப பார்த்தாலும் சினிமா பார்த்துட்டு இருந்தான், டிவி நாடகம் பார்த்துருந்தான், இப்ப பரிசுத்த ஆவியானவர் வர இறங்கினாரு, இப்ப அதெல்லாம் பார்க்கறது விட்டுட்டாரு, அதுதான் அடியாளம். ஏன்னா ஆண்டவர் என்ன மனசு கொடுத்தாரு? புது மனசு கொடுத்தாரு. இதுதான் அடியாளம். உன்னை பார்த்தவன ஒரு அடியாளம் வேணும். இவங்க வந்துட்டு ஆண்டவருடைய பிள்ளைங்க, இவங்க பேச்சில மாற்றம் வந்துச்சு, ஒரு அடியாளம். இவங்க நடத்துல ஒரு மாற்றம் வந்துச்சு, அடியாளம். இவங்களுடைய செயல்களில் ஒரு மாற்றம் வந்துச்சு, அடியாளம். ஏனென்று சொன்னால் இவங்க பரிசுத்த ஆவியினாலே அபிஷேகித்த பிள்ளைகள். ஒரு அடியாளம் வந்துச்சு, மாற்றம் வந்துச்சு. அன்பு இல்லாம, சமாதானம் இல்லாம, தாழ்மை இல்லாம, மற்றவரோட பேசாம, எப்போ பார்த்தாலும் சரி கோபம், சண்டைகள், சச்சரவுகள் இருந்து நானும் ஆண்டவரோட பிள்ளை என்று சொல்லி ஒரு நல்ல அடியாளம் இல்லாம, ஒரு நல்ல வாழ்க்கை இல்லாம, நான் கூட ஆண்டவர் பிள்ளை, நான் கூட அபிஷேகம் பெற்றுக்கொண்டு சொன்னா யார் அது நம்புவாங்க? ఇక్కడ చూడండి, దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించండు. ఆ దినముననే అతనికి ఏం కనిపిస్తున్నాయి? సూచనలు కనిపిస్తున్నాయి. దేవుని బిడ్డలో దేవుని ఆత్మ వచ్చిన తర్వాత సూచనలు కనపాల. నీ మాటల్లో, క్రియల్లో, నడతలో సూచనలు. ఇతరులు చూసినప్పుడు అప్పా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు, ఎంత మంచిగా నడుస్తున్నారు.
కావున ఒక హృదయంలో మార్పు తీసుకొస్తుంది దేవుని ఆత్మ వచ్చిందంటే, తలంపులో మార్పు తీసుకొస్తుంది దేవుని ఆత్మ వచ్చిందంటే. ఈ సూచనలు జరుగుతాయి. 10వ వచనంలో వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతని ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చింది. దేవుని ఆత్మ సమూయేలు మీదకి, సౌలు మీదకి బలంగా వస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, న్యాయాధిపతుల్లో అందరూ దేవుని ఆత్మను పొందుకొని దేవుని కార్యములు చేశారని చెప్పి మనం చూశాము. న్యాయాధిపతుల్లో ఒక ఆయన మనం చూసినట్లయితే పదమూడవ అధ్యాయంలో మరి మనకు తెలుసు అధ్యాయంలో ఎవరున్నారు, అక్కడ నుండి చూస్తే ఎవరున్నారు? సంసోను. ఈ సంసోను దాను వంశస్థుడు, జోరియా పట్టణస్థుడు, మనోహ కుమారుడు. వారిద్దరికి భార్య భర్తలకు సంతానం లేదు. దేవుడే వచ్చి వారితో మాట్లాడి గర్భఫలం అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. దేవుడు వాళ్ళకి ఆ తల్లి ఎలాగుండాలి, పుట్టిన కుమారుడు ఎలాగుండాలని చెప్పి కొన్ని సూచనలు దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. తర్వాత 24వ వచనంలో 13:24లో తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. యెహోవా ఆత్మ ఏమా ఓ దేవుని ఆత్మ ఇప్పుడు ఏం చేస్తుంది? అతనిని రేపుటకు. ఎవరు రేపేది? ఇప్పుడు రేపడం అంటే ఏమ్మా, రేపడం అంటే ఏంది చెప్పండి. ఇప్పుడు మనోళ్ళు ఉండరు, జగడములకు రేపుతారు తెలుసా? జగడములకు ఏం చేస్తారు? రేపుతారు తెలుసా? మనల్ని పోయి ఎక్కించి నూరు పోసి జగడాలకు ఏం చేస్తారు? రేపుతారు. చూడండి ఇక్కడైతే, అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ బిగన్ టు మూవ్ హిమ్ ఆల్ టైమ్స్ ఇన్ ద క్యాంప్. దేవుని ఆత్మ అతన్ని మూవ్ చేస్తుంది. ఎందుకు రేపుతుందంటే, ఫిలిస్తీయుల యొక్క చేతుల నుండి ఇశ్రాయేలీల్ని రక్షించాల. సంసోను ద్వారా ఫిలిస్తీయుల చేతుల నుండి ఇశ్రాయేల్ని రక్షించాలని దేవుని ఆత్మ ఏం చేస్తుంది? తన స్వాస్థ్యమైన ప్రజలను విడిపించాలా, తన స్వాస్థ్యమైన ప్రజలను శత్రువుల చేతుల నుండి విడిపించాలా, దేవుని యుద్ధాలు చేయాలా, దేవుని కార్యములు చేయాలా, దేవుని రాజ్యమును కట్టాలా. దేవుని ఆత్మ మరి సంసోను మీద దిగినప్పుడు అది రేపుతుంది, చెడుకు కాదు, మంచికి రేపద్ది దేవుని ఆత్మ. ఈనాడు దేవుని ఆత్మ మంచికి రేపుతున్నప్పుడు దానికి విధేయత చూపించాలి. సంసోను చూపించలేకపోయాడు. దేవుని ఆత్మ పొందుకున్న వ్యక్తి ఎక్కడికి పోయినంటే, తిమ్నానుకి వెళ్ళి తిమ్నానులో ఫిలిష్తీయుల కుమార్తెను చూచి, తిమ్నానులో ఫిలిష్తీయుల కుమార్తె ఒకతను చూశాను. ఎవరి దగ్గరకు వచ్చి చెప్తుండవు? తల్లిదండ్రులకు వచ్చి, ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతను చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి
పెండ్లి చేయాలని తల్లిదండ్రులు తనగా వారిని స్వజనుల కుమార్తెలోనే నా జన్మలలోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యను తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా? దేవుని ఆత్మను అతను రేపుతుంటే అతను దాన్ని గ్రహించలేకపోతున్నాడు. అతనికి ఏం కావాలంటే ఫిలిష్తీయుల్లో ఒక అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయిని ఏం కావాలా? ఈ అమ్మాయే నాకు కావాలి. దేవుడేమో ఫిలిష్తీయులతోటి యుద్ధం చేసి ఇశ్రాయేల్ని విడిపించయ్యా అంటే ఈయన కన్ను ఆడబడింది, తిమ్నాన్లో ఫిలిష్తీయుల కుమార్తె మీద పడింది. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు, అయ్యా వాళ్ళు ఎవరు? సున్నతి పొందని వారు దేవుడంటే భయభక్తులు లేని వారు. దేవుడంటే వాళ్ళకి తెలియదు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడయ్యా. మనం ఆరాధించే దేవుడు ఆకాశమును భూమిని కలుగజేసిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు సూర్య చంద్రుని కలుగజేసిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఇశ్రాయేలైన మనములను తన యొక్క స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న దేవుడు. కావున ఓ సంసోను, నువ్వు ఇది చేయట తప్పు. ఓ మన స్వజన్లో ఉన్నారయ్యా, వాళ్ళని చేసుకుంటే సంసోను ఏం అడ్డం తిరుగుతుంటాడు. ఆమె నాకు ఇష్టమైనది కనుక నేను ఆమెనే చేసుకుంటా. ఈ రోజుల్లో అనేక మంది యవనస్తులు నేను వాళ్ళని ప్రేమిస్తున్నా, వాళ్ళనే చేసుకుంటా, లేకపోతే నేను లేకుంటే నేను ఉండలేను, లేకుంటే ఇల్లు వదిలిపెట్టిపోతా. ఈనాడు అనేక మంది యవనస్తులు తల్లిదండ్రులు చెప్పినాయనరు, పెద్దలు చెప్పినాయనరు, దేని వాక్యానికి భయపడరు. ఇంత ఉన్నా సరే సంసోను ఫిలిష్తీయుల ఊరికి పోతున్నప్పుడు 14:5 మనం చూసినట్లయితే, నేను ముగించబోతున్నాను, 14:5. చూడండి, హల్లెలూయా. చూడండి, when Holy Spirit of the Lord came mightily upon him, and he rent him as he would have rent a kid, and he had nothing in his hand. Samson, he has nothing in hand, but he got the Holy Spirit mightily upon him. చూడండి, ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనికి ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు గొర్రె పిల్లను చీల్చినట్లు అతను దానిని చీల్చేసి. ఓ దేవుని ఆత్మ వచ్చే లోపల సంసోను ఏం చేస్తుండో, కొదమ సింహం వచ్చింది. సంసోన్ చేతులు ఎట్టుంది? కొదమ సింహమా? మేక పిల్లలాగా ఉందండి. కొదమ సింహాలంటే మంచి యంగ్, ఇంగ్లీష్లో యంగ్ ఉందా ఏమ్మా? మంచి యంగ్లో ఉండే సింహం, మంచిగా బలమైన సింహం వచ్చి అతని మీద పడినప్పుడు అతని చేతులు ఏమీ లేదు.
హల్లెలూయా. ఏమి లేకపోయినా సరే సంసోను సింహమును గొర్రె పిల్లలాగా చీల్చేస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ అంత్య దినాలలో సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదనాన్ని వస్తుంది. దాన్ని నువ్వు జయించాలంటే నీకు ఏ ఆత్మ కావాలా? ఏ ఆత్మ కావాలా? ఓ సాతాను అంత్య దినాల్లో గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదనా? பிசாசானவனை யார் முழுங்கலாம் என்று இந்த கடைசி நாட்களிலே வகை தேடிக்கொண்டிருக்கிறான். அதை நீ ஜெயிக்கணும் என்று சொன்னால் உனக்கு என்ன வேணும்? பரிசுத்த ஆவியானவர் வேணும். அப்போதான் நீ அது மேற்கொள்ள முடியும். ஆண்டவருடைய பிள்ளை இந்த கடைசி நாட்களிலே ஆண்டவர் சொன்னாரு, ஓ ஜீவனுள்ள எல்லா மனிதர்களின் ஆவியை ஊற்றுவேன். அப்போ சபையில் நீங்க சேர்ந்து இருக்கிறீங்க, நீங்க என்ன பெற்றுக்கொள்ளணும்? பரிசுத்த ஆவி பெற்றுக்கணும். புது மனசுனா மாறணும், புது பலன் அடையணும். கடைசி நாட்களில் புது பலன் அடையணும், புதிய மனசுனா மாறணும். அப்போதான் நீங்க பலன் கொண்டு பெரிய காரியங்கள் செய்ய முடியும். நம்ம சபையில் எல்லாரும் பலன் கொண்டு பெரிய காரியங்கள் செய்யணும். பலன் கொண்டு பெரிய காரியங்கள் செய்யணும்னு சொன்னா நம்ம பலன் போதாது. பலன் கொண்டு பெரிய காரியங்கள் செய்யணும்னா ஆண்டவருடைய பலன் வேண்டும். ஆண்டவருடைய பலன் வேண்டும் என்று சொன்னால் பரிசுத்த ஆவியானவரை நம்ம பெற்றுக்கொள்ளணும். பரிசுத்த ஆவியானவர் வரும்போதுதான் நம்ம பலன் அடைந்து பெரிய காரியங்கள் செய்ய முடியும். ஹல்லேலூயா. அது ஆண்டவருடைய காரியங்களாக இருக்கணும். இந்த தினம் கேளுங்கள், என்ன பெற்றுக்கொள்ளும்படி. என்ன பெற்றுக்கொள்ளணும்? பரிசுத்த ஆவியானவர் இறங்கும் தகப்பனே, என்ன புது మనసునే మార్చండి. నన్ను నూతన సృష్టిగా మార్చండి. నాకు కొత్త మనసునివ్వండి. నేను బలం పొందుకుని గొప్ప కార్యాలు చేయాలని అడగండి. దేవుడు క్రొత్త మనసు ఇచ్చేస్తాడు. పాత మనసు అంతా ఏమైపోద్ది? తొలగిపోద్ది. హల్లెలూయా. ఇదేనా ఒకవేళ సంఘంలోనికి వచ్చిన తర్వాత ఇంకా నీకు పాత మనసు ఉంటే, క్షమించలేని మనసు, ప్రేమించలేని మనసు, తగ్గింపు లేని మనసు, దీర్ఘశాంతం లేని మనసు, దయాలత్వం లేని మనసు, కనికరము లేని మనసు, మంచితనం లేని మనసు, ఈ మనసు ఎవరికైనా ఒకవేళ ఉంటే ఆ యొక్క మనసు తొలగిపోయి నీకు మంచి మనసు కావాలంటే దేవుడు నీకు మంచి మనసు ఇవ్వాలని ఆశపడుతూ ఈ దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మంచి మనసు నీకు కావాలంటే ఇదను నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తేనే ఆ మంచి మనసు నీకు వస్తుంది. ఈ దినం ప్రభువుని అడుగు, ప్రభువా నాకు నీ ఆత్మను కుమ్మరించి నాకట్టి మంచి మనసుని ప్రభు అని అడగండి. క్రొత్త మనసు ప్రభు అని అడగండి. పరిశుద్ధాత్మ ఎక్కడుంటుందో అక్కడ విడుదల. ఆవియానవర్ ఎంగో ఉండంగే విడుదలై ఉండని చెప్పి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. అప్పో పాతవన్నీ గతించిపోయి నిన్ను దేవుడు నూతన సృష్టిగా మార్చివేస్తాడు. నూతనమైన మనసు నీకు వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ ఎక్కడుందో అక్కడ నీకు విడుదల దొరుకుతుంది. పాతవి గతించి పోవాలంటే ఆత్మదేవుడు వచ్చి విడుదలిస్తేనే పాతవి గతించిపోతాయి. ఈ దినము ప్రభువుని అడగండి, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, నేను నూతన సృష్టిగా ఉండాలి. ஹல்லேலூயா. ஜெபிக்கும் போது ஆண்டவர் நம்மளோட இருந்து
உன்னை புது மனசனாய் இந்த உலகத்துக்கு எடுத்து வைத்து பயன்படுத்திக் கொள்ளுவார். ஹல்லேலூயா. நாம் ஜெபிக்கலாம். யார் யார் இன்று தினம் ஒரு మాట్రத்தை విరుంబిరీர்கள்? ఎవరెవరు జీవితంలో ఈ దినం ఒక మార్పు ఎదురు చూడాలని ఆశపడుతున్నారు? మనుషుల యొక్క జీవితములలో ఒక మార్పు రావాలంటే, సౌలు జీవితంలో ఒక మార్పు వచ్చిందంటే దానికి కారణము దేవుని ఆత్మ అతని మీదకు వచ్చింది. అప్పుడే అతనిలో ఒక మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దినము నీలో ఒక మంచి సూచనలు రావాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభువా, అట్టి మంచి సూచనలు నాలో, మాటల్లో, క్రియల్లో, నడతల్లో, ప్రవర్తనలో, బంధువుల మధ్య, సంఘంలో నాలో నుండి ఒక మంచి సూచనలు రావాలి ప్రభువా అని అడగండి. దేవుడు తన ఆత్మతో నింపి మంచి మంచి సూచనలు కలిగిన బిడ్డగా నిన్ను మార్చివేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలోకి వెళ్తాం. మన సంఘములందరూ యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలు, యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న సహోదరులు, ఆ కృపగల దేవుడు అందరి మీద తన ఆత్మను కుమ్మరించి, బలహీనతలున్నా, శోధనలున్నా, కుటుంబాల సమస్యలున్నా దేవుని ఆత్మ వచ్చినప్పుడు అన్నిటిని విడిపించగలిగిన శక్తిమంతుడు. అందరికీ కుటుంబాల్లో క్రొత్త మనసు వచ్చేసేయాలి. సమాధానంతో కూడిన మనసు, ఐక్యమత్య కలిగిన మనసు, సంతోషంతో కూడిన మనసు, కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు. దేవుని ఆత్మ అందరి మీద కుమ్మరించినప్పుడు అలాంటి మనసు ప్రతి కుటుంబమునకు దేవుడి దినం ఇవ్వాలని ఆశపడుతుండు. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవుడు నాయన, నీ కృపా బాహుల్యత గొప్పది, నీ ప్రేమ శాశ్వతమైనది తండ్రి. మా పితరుల మధ్య అయినా నీ ఆత్మను కుమ్మరించి వారి మధ్య అద్భుత కార్యాలు చేసిన దేవుడు తండ్రి. నీ ఆత్మతో నింపి, నీ రాజ్య సంబంధమైన బలముతో నింపి, శక్తితో నింపి, నీ స్వాస్థ్యమునకు ప్రభువా బలమైన బిడ్డలుగా వారిని బలమైన గొప్పవారిగా వారిని వాడుకొని నడిపించిన దేవుడు తండ్రి. అంచె దినాలలో కూడా రాకడ సమీపించి ఉండగా నాయనా, అంత్య దినాలలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు, ఈ గురువారం నాడు మందిరంలో ఉంటున్న యవన బిడ్డలు, స్త్రీలు, ఇక్కడ ఉంటున్న పురుషులు కానీ ఎవరుంటున్న వాక్యం వింటున్న వారందరూ ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్మను పొందుకునేదానికి మీరు కృపతో నింపండి నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మను పొందుకునేదానికి తండ్రి, ఒకవేళ పాపములుంటే, దోషములుంటే, అతిక్రమములుంటే వాటిని రక్తముతో కడిగి క్షమించి దూరపరిచి ప్రభువా నీ ఆత్మను కుమ్మరించి నాయన బలపరచండి తండ్రి. బలపరచండి నాయన, బలపరచండి నాయన. బలమైన సంతతిగా, నీ నామ ఘనత కొరకు ఉపయోగపడే పాత్రలుగా, నీ రాజ్య సంబంధమైన కార్యములు జరుగుటకు ఉపయోగపడే పాత్రలుగా, ప్రార్థన ఆత్మలో నింపబడి బలంగా నాయనా నీ నామంలో వర్ధిల్లునట్లు వీళ్ళు బలపరచండి. నూతనమైన మనసునివ్వండి, నూతనమైన సంతోషం ఇవ్వండి, నూతనమైన సమాధానం ఇవ్వండి, నూతనమైన ఆరోగ్యం ఇవ్వండి, నూతనమైన కార్యములు కుటుంబాల్లో జరిగించండి తండ్రి. నూతన మార్గాలు తెరవండి తండ్రి. నూతనమైన అభిషేకముతో నింపండి తండ్రి. నూతన రాజ్య సంబంధమైన, పరలోక రాజ్య సంబంధమైన ఆశీర్వాదాలతో నింపండి నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి బలపడుతూ నీ కృపలో వర్ధిల్ల చేయండి. ఆర్థిక ఇబ్బందులు తీర్చండి తండ్రి. మానసికంగా బలంగా ఉండునట్లు, ఆశీర్వాదకరంగా ఉండునట్లు ప్రతి వారిని మీరు నడిపించండి. నీకు స్తోత్రాలు.
నీ ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో వీరి ప్రతి అవసరతను తీర్చండి నాయన. నీకు స్తోత్రాలు. చదువుకుంటున్న బిడ్డలు చదువులు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంకా రాయబోతున్నారు. అందరూ ఎగ్జామ్స్లలో ప్రభువా మంచి మార్కులు నాయన పొందుకున్నట్లు జ్ఞాపక శక్తిని ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి. చదువుకుంటుండగా మంచి ఆరోగ్యం ఇవ్వండి. బలహీనతలు రాకుండా ప్రభువా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు దూరపరచండి నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని నాయన కాలేజీ చదువుల వరకు తండ్రి బిడ్డలకు నీ కాపుదల భద్రతనివ్వండి నాయన. నీకు స్తోత్రాలు. అందరు మీరు ఆశీర్వదించండి, నీకు మహిమ తెచ్చుకోండి. నీ దాసుడిగా నన్ను మరుగుపరిచి నీ మాటలు నా నోట ఉంచి నీ రెక్కల కింద మరుగుపరిచి మాట్లాడిన నీ మాటలను బట్టి మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లును. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరో. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడునగు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి, ఆశీర్వాదములు సదాకాలము కూడిన మన అందరి మీదను మన సంఘ కుటుంబాల మీదను ఇప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.